హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. గమ్మత్తుగా ఉంది భారతదేశం పరిస్థితి. నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ అంటే ఏంది అసలు? పునర్విభజన అంటే ఎంతమందికి అర్థమవుతుంది? డీలిమిటేషన్ అంటే ఎంతమందికి అర్థమవుతుంది? 150 కోట్ల మందిలో మ్యాక్సిమం 2 to 3% అర్థమవుతుంది. ఏ నేషనల్ మీడియా ఛానల్ కూడా తనకు స్వతంత్రత లేదు. అన్నీ అంబానీ గారు కొనేసారు, మిగతా అన్ని అదానీ గారు కొనేసారు. వాళ్ళ కంట్రోల్ ఉంది. వాళ్ళు ఏం చెప్తే ఈ అరుపులు కేకలు, ఈ యాంకర్లంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కూడా నవ్వుతున్న ముంచే ప్రయత్నం చేస్తాం. మా గతంలో స్వతంత్రం అంటే ముందు బాగా డబ్బున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, పలుకుబడి కలిగిన వాళ్ళు, పెద్ద కులాల వాళ్ళు ఓట్లు వేస్తేనే ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యేది. కానీ అంబేద్కర్ వచ్చిన తర్వాత ప్రతి మనిషికి ఓటు హక్కు, 1 man 1 value అన్నాడు. అదే డైలాగ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే 1 man 1 vote. సౌత్ ఇండియాకు ఉన్న పనిష్మెంట్ ఏంది? బాగా చదువుకోవడం, సంస్కారవంతంగా ఉండడం, చట్టం పట్ల గౌరవం, రాజ్యాంగం పట్ల గౌరవం, పార్లమెంట్ డెసిషన్ తీసుకొని ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనే స్లోగన్ 100% అమలు చేయడం పాపానికి ఇవాళ నార్త్ ఇండియాలో మేమిద్దరం మా కారుగురు అనే స్టీల్ నడుస్తుంది వాళ్ళు. అందుకని పాపులేషన్ ఎక్కువైంది వాళ్ళు. ఇవాళ మనుషుల ఆధారంగా ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పెంచుతామనడము, దాన్ని సౌత్ ఇండియాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళే దేశభక్తులు అన్నట్టుగా మాట్లాడటం ఇంతవరకు కరెక్ట్. ఉమెన్ రిజర్వేషన్ దీనికి ఏం సంబంధం? డీలిమిటేషన్కు. నిజానికి మగజాతికి, భారతదేశంలో ఉన్న మగజాతికి, స్త్రీలకు అంటే మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు. అది రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఉంటే మనమే ఉండాలి, ఆడోళ్ళు అక్కడక్కడ ఉండాలి. మనం ఎట్లా ఇస్తాం? ఇస్తే మనమే ఇవ్వాలి. అది ఇవ్వాలని చెప్పి 543 ఎంపీ స్థానాలు ఉన్నప్పుడే అది అప్రూవ్ అయిపోయిందండి. 2023లోనే అప్రూవ్ అయింది. అది మళ్ళీ వాళ్ళ కొత్తగా తీసుకొచ్చి అప్రూవల్ ఏంటి నాకు అర్థం కాదు. అది మర్చిపోయి ఉంటారు, బహుశా జనం మర్చిపోయి ఉంటారు. కొత్తగా తీసుకొని వచ్చి అది బిల్ పాస్ కాబట్టకల్లా మహిళల్లారా నన్ను క్షమించండి, అది కరెక్ట్ కాదు కదా. ఆల్రెడీ పాస్ అయిపోయిన బిల్లు 543లోనే రిజర్వేషన్ ఇవ్వాలని పాస్ అయ్యి మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్కు లింక్ పెట్టి, అంటే ఈ 543 అంతా మనం మగవాళ్ళమే ఉందాము, ఈ 816 అయితే అడిషనల్గా పెరిగితే అందులో మహిళలను ఇచ్చేద్దాం, మన సీట్లు మనకు ఖాయంగా ఉంటాయని చెప్పడమే కదా. అది దాంట్లో ఉన్న రూపాన్ని, దాని యొక్క సారాంశాన్ని సౌత్ ఇండియన్స్కి అర్థమైంది. అందుకనే వ్యతిరేకించారు. పివి నరసింహారావు ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ సౌత్. డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన కనుక సక్సెస్ అయితే 816 పైచిలకు వచ్చినట్టయితే దాదాపు 150 నుంచి 200 సీట్లు నార్త్ ఇండియాలో పెరిగిన తర్వాత ఇంకా పీవీఏ మొదటి ప్రధాని, చివరి ప్రధాని కూడా ఆయన్నే అవుతాడు. ఇక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అభిమానులు, బీజేపీ వీరాభిమానులు, ఆర్ఎస్ఎస్ మిత్రులు అందరూ కూడా ఇంకా మన సౌత్ ఇండియాకు ప్రధానమంత్రి కాలేడు కూడా. అంటే ఇప్పుడు మనం యంగ్ లీడర్స్ ఉన్నారు. క్యాజువల్గా మాట్లాడుకున్నట్టుగా చెప్తాను మీకు నేను. ఇప్పుడు 50+ ఉన్నవాళ్ళు, ధర్మపురి అరవింద్ ఉన్నాడు, 50 ఏళ్ళు అటు ఇటు. బండి సంజయ్ ఉన్నాడు, రఘునందనరావు గారు ఉన్నారు. ఈ సంజయ్ గారు, అరవింద్ గారు, వీళ్ళందరూ కనుక బీజేపీ సైడ్ నుంచి ఎలక్ట్ అయ్యి వీళ్ళలో ఎవరో ఒకరు ప్రధాని కావాలని కోరిక ఉంది నాకు. కాంగ్రెస్ నుంచి మన రేవంతే కావాలని ఉంది, లేకపోతే ఇంకేముంది. టీఆర్ఎస్ నుంచి ఈయన కేటీఆర్ఏ కావాలని ఉంది. తమిళనాడు ఆమె ఎవరు 50 ఏళ్ళ లోపు పిల్లలు మస్తుగా ఉన్నారు ఆడ. ఆంధ్రప్రదేశ్ నుంచి మొన్న పిల్లాడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, ఇంకొకరు ఎవరు అబ్బాయి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా 50 బిలోనే ఉన్నారు కదా. తమిళనాడులో లేడీ ఎంపీ కనిమొళి ఉంది, స్టాలిన్ కొడుకు ఆయన ఉదయనిధి మారన్ ఉన్నాడు, కేరళలో ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు సిద్ధరామయ్య కొడుకున్నాడు. అరే వీళ్ళందరికీ కూడా చాలా ఉంది కదా. 20 ఏళ్ళు పాలిటిక్స్ ఉండాలి వాళ్ళు. ఇంకా వాళ్ళు కావద్దా? నార్త్ ఇండియా నుంచి ప్రధానమంత్రులు అంటే మరి మనం ఎందుకు పోయి? సరే నిన్న మనం తిట్టిండు ఆ పిల్లోడు, కానీ సరే తెలిసి తెలియక ఎరంగ కుర్రోడు కదా అబ్బాయి. తేజస్వి కూడా ప్రధాని కావాలనుంది నాకు. కావద్దా? అంతా వాళ్ళేనా? అంటే తమిళనాడులో ఒక మొలక ఏంటంటే కేవలం మనుషులు కాదు, మా ఆదాయాలు కూడా పరిగణలోకి తీసుకోండి అన్నది. అది వెంటనే మన రేవంత్ దాన్ని మన ముఖ్యమంత్రి ఒక అడిషనల్ ఒక పదం యాడ్ చేసి హైబ్రిడ్ అన్నాడు. అంటే పాపులేషన్ ప్లస్ ఆదాయం 2 కలిపి సీట్లు పెంచుదాం మనకు. ఇట్స్ వాల్యుబుల్ వర్డ్. మనం అందరూ దాన్ని సపోర్ట్ చేయాలి. తమిళనాడు ఇచ్చిన ఆదాయం అనే మాట, ఈయన 2 కలిపి హైబ్రిడ్ అనే మాట 2 సమర్థించాలి మనం. అనవసరంగా ఇప్పుడు పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ ఏమన్నదంటే లేదు మేము 50% తగ్గది, మీ ఏం తగ్గాయి అన్నాడు. 50% తగ్గానే మీ మాట ఎవరు పట్టించుకుంటారండి? రేపు అయిపోతుంది మీ దుకాణం. ఇవ్వండి, బిల్లు పెట్టండి. అది మీకు సీట్లు తగ్గవు. ఇప్పుడు ఏ స్టేటస్ ఉందో, ఏ పర్సంటేజ్ అయితే మెయింటైన్ అవుతుందో, డీలిమిటేషన్ తర్వాత కూడా అదే పర్సెంట్ మెయింటైన్ అవుతుందని చెప్పండి. మీరు బిల్లు ఇంట్రడ్యూస్ చేయండి. మీరు ఒప్పుకుంటే నేను అందులో పెడతా అంటాడు. అట్లా కాదు.
మీరు రాసుకొని రండి, చదివి టైం ఇవ్వండి, రేపు వెళ్ళి నేను చదివి మంది విత్ ఇన్ ద పార్టీలు డిస్కస్ చేసి మేము ఓకే అంటామన్నారు వాళ్ళు. అది చేయరు. మీరు సరే అంటే నేను చేస్తా అంటే కాదు. అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం అందరం సౌత్ ఇండియన్ ప్రజలందరూ కూడా ఈ డీలిమిటేషన్ ఇప్పుడు తీసుకున్న ఏజెండా రాంగ్. మొన్న జయప్రకాష్ గారిది విన్నాను నేను. అది కరెక్ట్ కాదు ఆయన మాట్లాడేది. వాటి మీద అభిమానం పెంచుకున్నారైనా మంచిదే. కాకపోతే మనం ఎవరు రాజకీయ అభిప్రాయం వాళ్ళదైనా కూడా మనకంటూ ఒక ఆత్మ గౌరవం ఉందండి. మనం తెలుగు వాళ్ళం, మనం హైదరాబాదీలం కాబట్టి కొంచెం ఉర్దూ హిందీగా కలిపి మాట్లాడగలుగుతాం. ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇక్కడ పోయినాం అనుకో, వాళ్ళకి రానే రాదు, అచ్చమైన తెలుగు మాట్లాడతారు వాళ్ళు. అదంతా మన మీద వృత్తి అంటే ఎందుకు ఒప్పుకోవాలి మనం? ఈ సనాతన ధర్మం కాదు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అందరూ ఈడికి వెళ్ళి ఢిల్లీ దానిక పొర్రు దండాలు పెట్టినా మీరు ప్రధానులు కాలేరు, గుర్తుపెట్టుకోండి బాగా. తమిళనాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పోతూ ఢిల్లీలో నమస్తే పెడదామంటే కూడా రానియరు మిమ్మల్ని. ఇంకొక 5 ఏళ్ళు అయితే అయోధ్య గుడికి రానియరు మనల్ని. ఏ సలా మద్రాసి అంటారు మనల్ని, గుర్తుపెట్టుకోండి మీరు బాగా. కాబట్టి పార్లమెంట్ ఏ నిర్ణయం చేసినా వి మస్ట్ యాక్సెప్ట్. మీరంతా రావణాసురులు, సౌత్ ఇండియన్స్ అంతా మేమంతా రాముళ్ళం అంటే ఒప్పుకునేది లేదు. నేషనల్ హైవేస్ అన్నిటి మీద హిందీ రాస్తున్నాం, మనం ఎందుకు అలవ్ చేయాలి? కేరళ మొత్తం వాళ్ళ భాష ఉండాలి, అయితే ఇంగ్లీష్లో ఉండాలి, లేకపోతే అందులో ఉండాలి. ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. అది హిందీ అనేది పెద్ద పురాతనమైన భాష ఏం కాదు. డ్రాఫ్టింగ్ కమిటీలో కూడా పెద్ద ఇష్యూ అయింది దాని మీద. మీకు ఐడియా ఉందో లేదో? హిందీ ఉర్దూ 2 కలిపి ఉంటాయి కాబట్టి దేవనాగరి భాష అని అందరూ. తర్వాత దాన్ని హిందీ కన్వర్ట్ అయింది. దానికి 200-300 సంవత్సరాల చరిత్రనే ఉంది. మన తెలుగు అంతకంటే పురాతన చరిత్ర ఉంది. మన తెలుగు కూడా పెట్టుకోవచ్చు కదా. 12 కాదు 13 కోట్ల మంది ప్రజలు ప్రపంచంగా మాట్లాడుతున్నారు. ద్రవిడియన్ కల్చర్ చాలా గొప్పది. అందుకని మనము డీలిమిటేషన్ గురించే మాట్లాడాలంటే మాత్రం ఈ అపోజిషన్ తీసుకున్న స్టాండ్ మనం పూర్తిగా సమర్థించాలి. 816లో ఇప్పుడు 543లో ఉన్న ఏదో కాంట్రిబ్యూషన్ ఉందో అదే కాంట్రిబ్యూషన్ 816లో కూడా రావాలి. అట్లయితే ఒప్పుకుందాం. లేకపోతే సౌత్ ఇండియా నుంచి ఇంకా జీవితకాల ప్రధానమంత్రి ఉండరు. మనం కష్టపడుతూనే ఉండాలి, సిన్సియర్గా ట్యాక్సులు కడుతూనే ఉండాలి. అవన్నీ తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు కట్టాలి. అంత భారతీయులం అంటే మనం వాళ్ళు అదే ఇతరు మనం అడక తింటాం. అది గుర్తుపెట్టుకోండి. నమ్మకం ఉండాలి, కానీ గుడ్డి నమ్మకము, అతి నమ్మకం కూడా మంచిది కాదు. మనకు కూడా తరాలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. రేపు యూనివర్సిటీ అన్ని వాళ్ళకి కైవసం అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి మీరు బాగా. ప్రతి చోట హిందీ అనే రుద్దుతారు, మనల్ని పిల్లలను తొక్కేస్తారు. కాబట్టి తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరము తెలుగు ప్రజలుగా, మన పక్క రాష్ట్ర తమిళులుగా, అవతల కేరళైట్స్గా, ఇటు కర్ణాటక, మహారాష్ట్ర అంతా అది మిక్స్డ్ ఉన్నది వాళ్ళది. వీళ్ళందరము మనము పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా ఏమి నెగలనియరు. త్వరలోనే ఆయనకు కూడా తెలిసి వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ డీలిమిటేషన్ పీరియడు ఇది దక్షిణ భారతీయులకు మంచి జరిగిందని అనుకోవాలి. ఇంకా మంచి జరుగుతుందని, మన వాట మనకు వస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది. కాబట్టి ఈ వీడియో చూసి మనందరము పరస్పరం చర్చించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.